తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ అన్నారు. రేవతి కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు బన్నీ. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు అల్లు అర్జున్. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైట్, అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మీడియాకి చిన్న ప్రెస్ నోట్ లాగా చిన్నగా ఒక స్పందన తెలియజేశారు. ఆయన స్పందన తాను బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటు ఫ్యాన్స్ కి చెప్పారు. అలాగే ఎవరైతే బాధిత రేవతి మృతురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటానని, అది చాలా అన్ఫార్చునేట్ సంఘటనని, అనుకోని పరిస్థితుల్లో అది అట్లా జరిగిపోయింది, దానికి అందరం కూడా చింతిస్తున్నామంటూ కూడా దానికి ఆయన తన సంఘీభావం తెలుపుతూ తాను చాలా కండోలెన్స్ కూడా వ్యక్తం చేశారు. తన టీం మొత్తం, తన టీం మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా అల్లు అర్జున్ మరొకసారి తెలిపారు. ఇక చట్టానికి తాను ఒదిగి ఉంటానని, లోబడి ఉంటానని, చట్టం మీద తనకు నమ్మకం ఉందని కూడా అల్లు అర్జున్ తెలిపారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు జరిగాయి. ఇక అల్లు అర్జున్ తరపు లాయర్లు మాటలు కూడా ఒకంత ఆలోచింపజేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ నైట్ అంతా జైల్లో ఉంచారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము అప్పీల్ చేస్తాము, దీని గురించి కోర్టులో డిస్కస్ చేస్తాము అంటూ కూడా అడ్వకేట్ తెలిపినటువంటి విషయాన్ని ఇక్కడ అందరినీ ఆలోచింపజేస్తోంది. నిజంగానే ఇంటెన్షనల్ గా నైట్ అంతా ఉంచారా అంటే అటు జైలు అధికారుల నుంచి సమాధానం వేరే రకంగా వస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్కి సంబంధించిన కాగితాలు తమ చేతికి అందాయంటూ జైలు అధికారులు తెలిపారు. అందువల్లే ఆయన రాత్రంతా కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇటు అల్లు అర్జున్ తరపునటువంటి అడ్వకేట్లేమో ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని హైకోర్టు తెలిపినప్పుడు అది చెయ్యన కారణంగా అది ఖచ్చితంగా కంటెంట్ ఆఫ్ కోర్టు కిందే వస్తుంది, కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది అంటూ కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ తెలుపుతున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఉదయం వెనక గేట్ నుంచి ఎస్కార్ట్ వాహనంతో పంపించామని ఇటు జైలు అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ నైట్ లేట్ అవ్వడం కారణంగానే ఆయన విడుదల ఆలస్యం అయిందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి చూస్తున్నాం జైలు అధికారులు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే ఒకంత ప్రజలందరి తాకిడి కూడా పెరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్ తో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమారు, పుష్ప నిర్మాతలు ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే అల్లు అర్జున్ కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఉదయం 6:30కి అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లో నుంచి విడుదలైనప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన నేరుగా గీతా ఆఫీస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కాసేపు అడ్వకేట్స్ తో చర్చించిన తర్వాత నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ అందరినీ కలిసిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా పుష్ప టీమ్ తో భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇంకా ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కు పూర్తి స్థాయిలో రిలాక్స్ కాలేదు. ఎందుకంటే ఆయనకు వచ్చింది మధ్యంతర బెయిల్ 4 వారాల సమయానికి మాత్రమే. ఇంకా రెగ్యులర్ బెయిల్ కు అప్లై చేయాల్సి ఉంది. దాంతో పాటు మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ పోలీసులు డివిజన్ బెంచ్ అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తాం విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ ఆలింగనం చేసుకొని పరామర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన తమ్ముడు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక రోజంతా కూడా జైల్లో ఉండి మార్నింగ్ విడుదలయ్యారు. కాబట్టి సినీ రంగ ప్రముఖులందరూ కూడా ఈ రోజంతా కూడా పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అల్లు అర్జున్ అందుకు సంసిద్ధులై ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు అందరినీ పరామర్శిస్తున్నారు, అందరినీ పలకరిస్తున్నారు. కొంత మాత్రం రిలాక్సేషన్ కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో బెయిల్ రాలేదు. మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. ఇంకా రెగ్యులర్ బెయిల్ అప్లై చేయాల్సి ఉంది. దాంతో పాటు మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ పోలీసులు డివిజన్ బెంచ్ అప్రోచ్ అవుతారని చెప్పి చర్చ కూడా జరుగుతుంది. ఇటువంటి సమయంలో ముందు ఏం జరగబోతుంది, న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా, ఇటువంటి ఉత్కంఠ మాత్రం కొంత కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకంటే కరుణాకర్, డిస్కషన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అంటే ఏం చెప్పొచ్చు? నిజంగానే డిస్కషన్స్ ఇంకా వెనక జరుగుతున్నాయనే అనుకోవాలి కదా. రిలాక్స్డ్ మోడ్ లో కనబడుతున్నప్పటికీ వెనక జరిగే ఆ డిస్కషన్స్ అన్ని కూడా కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా టెన్షన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయి బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ పోలీసులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తే
కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత ఉత్కంఠ, కొంత ఉద్వేగం మాత్రం కొనసాగుతుంది అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో. సినీ రంగంలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఏం జరగబోతుంది ఈ అంశంలో. ఎందుకంటే ఇదంతా కూడా సినిమాకు సంబంధించి మాత్రమే జరిగింది కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి చూడాలి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి. మొత్తం అల్లు అర్జున్ నివాసానికి మొత్తం సినిమా రంగం వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు, సినిమా రంగం వాళ్ళంతా కూడా వస్తున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది ఏంటి అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. అల్లు అరవింద్ ఏమైనా మీడియాతో నిజంగా ఎంతసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది? ఒకవేళ అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే అల్లు అరవింద్ జైలు నుంచి ఆయన జైలు నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటనపై మరోసారి విచారాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని చెప్పారు. దాంతో పాటు ఏవైతే బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళకి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అల్లు అర్జున్ ఇంకా మళ్ళీ మీడియాతో స్పందించే అవకాశం లేదు. కాకపోతే అల్లు అర్జున్ కలిసే వాళ్ళు ఎవరైతే సినిమా రంగ ప్రముఖులు వస్తున్నారో ఒక్కొక్కరుగా, వాళ్ళు ఎవరైనా ఈ ఘటనపై స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అంతా కూడా రాజకీయం అయిపోయింది, పొలిటికలైజ్ అయిపోయింది. నిన్నంతా చూసాం మనం, రాజకీయ పార్టీలన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్టును, ప్రతిపక్షాలన్నీ ఖండించాయి, అధికార పక్షం మాత్రమే అల్లు అర్జున్ అరెస్టును సమర్థించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సినిమా రంగం వాళ్ళంతా కూడా ఈ ఘటనతో, అంటే ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ ఘటనతో అల్లు అర్జున్ కి ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, జైలు వరకు తీసుకెళ్లారని చెప్పి పెద్ద ఎత్తున సినిమా రంగం అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించింది. తదనంతర పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో సినిమా రంగం ఏ విధంగా స్పందించబోతుంది? అల్లు అర్జున్ ఒక రోజంతా జైల్లో ఉండొచ్చారు, ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. తదుపరి ఇంకా ఏం జరగబోతుంది, రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా, ఈ కేసు ఇంకా ఎటువంటి పరిణామాలు తీసుకోబోతుంది అన్న దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక సినీ రంగం నుంచే కాదు, రాజకీయ రంగం కావచ్చు, సామాన్య జనంలో కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరితో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, పొద్దున్న కొంతమంది రెస్పాండ్ అయ్యారు, అందులో చాలా హైలైటెడ్ గా అనిపించింది, చాలా ఎమోషనల్ గా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ ఎవరయ్యి అంటే ప్రొడ్యూసర్ చిన్ని కృష్ణవి. సో ఆయన వ్యాఖ్యలు ఇక్కడ చర్చనీయాంశంగా ఆయన డిస్కషనబుల్, బికాజ్ ఆయన చాలా స్టేట్మెంట్స్ చేశారు మాట్లాడిన కొంతసేపట్లోనే. సో ఆయన వ్యాఖ్యల్ని లిటరల్ గా లోపల జరుగుతున్న డిస్కషన్స్ అలానే ఉన్నాయి, అందరూ అలానే ఆలోచిస్తున్నారని అనుకోవచ్చా? ఆయన వ్యాఖ్యలు అలా ప్రతిబింబించాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా నిన్న జరిగిన పరిణామాలను చూస్తే చిన్ని కృష్ణ మాట్లాడిన మాటలన్నీ కూడా సినీ రంగం ఆ విధంగానే భావిస్తుంది. సినీ రంగమే కాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిన్న అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ పోలీసుల వైఖరిని, ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మాట్లాడాయి. అల్లు అర్జున్ వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్న ఒక వాదన కూడా నిన్నంతా కూడా జరిగిన పరిస్థితి. ఈ రోజు ఉదయం చిన్ని కృష్ణ మాటల్లో కూడా అదే నడిచింది. ఎందుకంటే ఆయనపై ఏదో బురదల్లే ప్రయత్నం జరుగుతుంది, ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏదో కుట్ర ఉంది, ఎవరు ప్రమేయం ఉంది అని ఇండైరెక్ట్ గా చిన్ని కృష్ణ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అన్న ఒక చర్చ మాత్రం ఇటు సినీ రాజకీయ రంగ ప్రముఖుల్లో జరుగుతుంది. కానీ దానిపై మాత్రం నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా కూడా దానిపై స్పష్టత ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. జరిగిన ఘటన దృష్ట్యా, ఆ కేసుల దృష్ట్యా పోలీసులు తన పని తాను చేసుకుపోతున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అల్లు అర్జున్ అయిన లాంటి సెలబ్రిటీ అయినా, సామాన్య జనమైన చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి రొటీన్ క్లాసెస్ లో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, కక్ష సాధింపు అసలే లేదు అని చెప్పి నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక వర్గం మాత్రం, అంటే సినీ రంగంలో ఒక వర్గం కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అల్లు అర్జున్ కావాలనే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రమేయమే లేదు సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో. కానీ పోలీసులు మాత్రం చాలా కక్షపూరితంగా వివరించారు. అల్లు అర్జున్ అనవసరంగా ఆయనకు సంబంధం లేని కేసులో ఆయన అరెస్ట్ చేసి జైలు వరకు తీసుకెళ్లారని చెప్పి సినీ రంగంతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కొంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ, ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటితో ఈ ఎపిసోడ్ అయిపోలేదు, ఇంకా ఎపిసోడ్ చాలా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఎటువంటి మలుపులు తీసుకోబోతుంది, అల్లు అర్జున్ కు అరెస్ట్ చేసి ఒక రోజంతా కూడా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితిని మనం చూసాం. ఆయన అసలు జైలు వరకు కాదు, అరెస్ట్ వరకు వెళ్తుంది ఈ వ్యవహారం అని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు జైలు వరకు వెళ్ళిన పరిస్థితి, జైల్లో ఒక రోజంతా కూడా గడపాల్సిన పరిస్థితి వరకు సీరియస్నెస్ వచ్చింది. కాబట్టి ఈ తర్వాత ఏం జరగబోతుంది? ఎందుకంటే అల్లు అర్జున్ కు వచ్చింది కేవలం మధ్యంతర బెయిల్, అది కూడా 4 వారాల సమయానికి మాత్రమే. కాబట్టి ఇంకా రెగ్యులర్ బెయిల్ రావాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ మధ్యంతర బెయిల్ ను పోలీసులు కనుక సవాల్ చేసి డివిజన్ బెంచ్ వెళ్తే డివిజన్ బెంచ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే నేను జరిగిన కోర్టులో జరిగిన వాదోపవాదనలు చూస్తే మాత్రం చాలా స్పష్టంగా రెండు వైపులా తప్పుందనేది మాత్రం కోర్టు గుర్తించిన
పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ ముందే సంధ్య థియేటర్కి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అన్న పాయింట్ పైనే నిన్న కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి, అక్కడ బందోబస్తు కల్పించాలని చెప్పి సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు రాసిన లేఖను వాళ్ళు నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే లేఖ రాసి చేతులు దులుపుతున్నారే తప్ప ఫర్దర్ గా దాన్ని ఫాలో అప్ చేయలేదు, ఫర్దర్ గా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించలేదు అని నిన్న కోర్టులో కొంత పోలీసులు చెప్పిన వెర్షన్ మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వెర్షన్ అన్ని కూడా డివిజన్ బెంచ్కి వెళ్తే అక్కడ ఏం జరగబోతుంది, డివిజన్ బెంచ్ ఈ వెర్షన్ ఏ విధంగా చూస్తుంది. ఎందుకంటే సింగిల్ బెంచ్ మాత్రం అప్పటికప్పుడు అల్లు అర్జున్ జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఆయన విచారణకు సహకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి సింగిల్ బెంచ్ భావించింది. కాబట్టి డివిజన్ బెంచ్ పోలీసులు కనుక వెళ్తే డివిజన్ బెంచ్ లో ఎటువంటి వాదోపవాదాలు జరుగుతాయి, అప్పుడు డివిజన్ బెంచ్ ఈ బెయిల్ ను కంటిన్యూ చేస్తుందా, రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, లేకపోతే ఈ మధ్యంతర బెయిల్ ను రద్దు చేస్తుందా, దీనిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. మనం చూసాం నిన్న అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన వెంబడే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ 14 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండాల్సిందే అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఒక విధమైన షాక్ అని చెప్పవచ్చు సినీ రంగంతో పాటు చాలా మందికి. కానీ అనూహ్య పరిణామాల మధ్య చివరి నిమిషంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చివరి నిమిషంలో దాన్ని ఆ బెయిల్ ఆర్డర్స్ జైలుకు మాన్యువల్ కాపీ వెళ్ళని నేపథ్యంలో అక్కడ ప్రొసీజర్స్ జైలు ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా కొంత ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ తప్పనిసరి పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక రోజంతా కూడా జైల్లో ఉన్న తర్వాత ఈ రోజు ఉదయం 6:30కి ఆయన జైలు నుంచి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అల్లు అర్జున్ అక్కడి నుంచి తీసుకొని నేరుగా గీతా ఆఫీస్ కు వెళ్ళడం, అక్కడ అడ్వకేట్స్ తో చర్చించి తదుపరి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, తదుపరి రెగ్యులర్ బెయిల్ కోసం ఏం చేయాలి, మళ్ళీ అడ్వకేట్స్ ఇక్కడే ఉన్నారా, ఇంకా నిష్ణాతులైన అడ్వకేట్స్ ఎవరినైనా పిలిపించుకోవాలా, కరుణాకర్ ముఖ్యంగా కోర్టులో జరిగినటువంటి వాదనలు అయితే మనం ప్రత్యక్షంగా చూడలేకపోయాం. కానీ తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ వాదన చూస్తుంటే కోర్టులో వాళ్ళు ఎంత ధాటిగా వాదిస్తే అల్లు అర్జున్ కి వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అనేది మనకు అర్థమవుతోంది. అండ్ దాని తర్వాత అంటే కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా అడ్వకేట్స్ చాలా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత దాన్ని ఖండించడం, పోలీసుల తీరుని ఖండించడం కూడా జరిగింది. దీన్ని ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని వాళ్ళ వాదన మీడియా ముందు కూడా చాలా గట్టిగా వినిపించారు. దీన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. సో దీన్ని అంటే ఇంత ధాటిగా వాళ్ళు నిన్న హైకోర్టులో వాదించారు కాబట్టి అల్లు అర్జున్ ఈ రోజు ఇంట్లో ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇందులో 3 వెర్షన్స్ మనం చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో అల్లు అర్జున్ కు ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాటతో ఏమాత్రం సంబంధం లేదు అని ముందు నుంచి కూడా చాలా గట్టిగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే సమయంలో పోలీసులు కూడా ఇందులో మా ప్రమేయం లేదు, మా తప్పేం లేదు, చివరి నిమిషంలో బందోబస్తు కూడా కల్పించినప్పటికీ కూడా ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో ఈ ఘటన జరిగింది, దురదృష్టకరం అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళు నిన్న గట్టిగా కోర్టులో వినిపించిన పరిస్థితి. అయితే కోర్టు మాత్రం అల్లు అర్జున్ అడ్వకేట్స్ వినిపించిన వాదనతో ఏకీభవించి ఆయనకు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆర్డర్స్ ఆన్లైన్ లోనే వచ్చాయి, మాన్యువల్ ఆర్డర్స్ రాలేదని చెప్పి జైలు ప్రొసీజర్స్ ఏవైతున్నాయో అవి ఫాలో కావడానికి కొంత ఆలస్యమైంది. అయితే కావాలనే జైలు సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావాలనే తాత్సారం చేసి ఒక రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంచేలా చేశారని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా సవాల్ చేస్తాం కోర్టులో, ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. ఎందుకంటే వెంటనే అల్లు అర్జున్ జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు, వెంటనే విడుదల చేయాలని చెప్పి స్పష్టంగా మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొన్నప్పటికీ కూడా జైలు అధికారులు అల్లు అర్జున్ విడుదల చేయలేదు, మాన్యువల్ కాపీ నెపంతో ఒక రోజు జైల్లో ఉంచారని చెప్పి అడ్వకేట్స్ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని కూడా కోర్టు ధిక్కరణ కింద అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. అది కాక అడ్వకేట్స్ క్లియర్ గా అల్లు అర్జున్ తో కూడా చాలాసేపు చర్చించినట్టుగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లకుండా ఆఫీస్ కి వెళ్ళడం, అక్కడ అడ్వకేట్స్ తో మాట్లాడడం బట్టి చూస్తుంటే సో అసలు జరిగినటువంటి పరిణామాలంటే ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారన్న విషయానికి సంబంధించి కూడా కూలంకషంగా అడ్వకేట్స్ అడిగే ఉండుంటారు. ఖచ్చితంగా అడ్వకేట్స్ ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఒకరోజు ఇక అల్లు అర్జున్ నిన్న మాత్రం విడుదల అయ్యే అవకాశం లేదు, నిన్న రాత్రి ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి అన్న దానిపై కొంత క్లారిటీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ లోపల ఆయనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అడ్వకేట్స్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు జైలు అధికారులు కూడా
విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. జైలు అధికారులు కూడా అల్లు అర్జున్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ మాత్రం నిన్న జైల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అంటే కొంచెం మనస్తాపంతో ఉండడం కావచ్చు, లేకపోతే ఎటువంటి ఆహారం కూడా అల్లు అర్జున్ తీసుకోలేదని చెప్తున్నారు. అందుకే అల్లు అర్జున్ నేరుగా జైలు నుంచి వచ్చిన వెంటనే ఆయన నేరుగా గీతా ఆఫీస్ రావడం, అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేశారని చెప్పి వ్యక్తిగత సిబ్బంది చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కొంత ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటితో ఎందుకంటే ఇక్కడితో ఈ పరిస్థితి అయిపోలేదు, ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వచ్చింది మధ్యంతర బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్ రావాల్సింది. ఇటువంటి పరిణామాలన్నిటి నేపథ్యంలో కొంత మాత్రం ఆయన కొంత స్టేబుల్ గా ఉండట్లేదు. మనం చూస్తున్నాం, లైవ్ లో కూడా చూస్తున్నాం, ఒక్కొక్కరుగా వస్తున్నారు. దిల్ రాజు వచ్చారు, ఒక్కొక్కరుగా కోరటాల శివ లాంటి డైరెక్టర్ వచ్చారు, చాలా మంది వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు. కాబట్టి కొంత రిలాక్స్ అంటే జైలు నుంచి వచ్చి కొంత రిలాక్స్ అయినప్పటికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించిన వెంపడే ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఒక రోజంతా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇక ముందు మాత్రం ఈ న్యాయపరమైన చిక్కులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ కేసు నుంచి ఏ విధంగా బయటపడాలన్న దానిపైన అల్లు అర్జున్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన జైలు నుంచి విడుదలైనప్పుడే నేరుగా ఇంటికి రాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కరుణాకర్ ఈ రోజంతా కూడా సెలబ్రిటీల తాకిడి ఇప్పుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమన్నా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బందోబస్తుని ఇంకేమన్నా పెంచే ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ ఇంటి దగ్గర ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ఉదయానికి ఇప్పటికి ఉన్న మార్పు ఏంటి? డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? బందోబస్తు అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ నివాసం వద్ద బందోబస్తు టైట్ గానే ఉంది. అల్లు అర్జున్ కు ఈ నివాసానికి దారి తీసే 3 రోడ్స్ ప్రధానంగా ఉంటాయి. ఆ 3 రోడ్స్ కూడా బ్లాక్ చేశారు, ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఈ అల్లు అర్జున్ నివాసం ఉన్న ఈ కాలనీ వాసులను మాత్రమే లోపలికి రాణిస్తున్నారు, ఇక మీడియా సిబ్బందిని మాత్రమే. మిగతా ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అందులో అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా మంది వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఈ రోడ్డులోకి అనుమతించట్లేదు. ఎందుకంటే క్రౌడ్ మళ్ళీ ఎక్కువ అవుతాయి, మళ్ళీ పరిణామాలు వేరే విధంగా మారుతాయని చెప్పి ముందే గ్రహించారు. కాబట్టి అభిమానులు కూడా పెద్దగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయట్లేదు. నిన్న చూసాం మనం, నిన్న కూడా ఇదే సీన్ కనిపించింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంబడే అభిమానులు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ చేరుతారు, పెద్ద ఎత్తున క్రౌడ్ పూల్ అవుతుందని చెప్పి నిన్న కూడా భావించారు. కానీ అభిమానులు పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఇంటి దగ్గర అరెస్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, నాంపల్లి కోర్టు కావచ్చు, పెద్దగా ఎక్కడ కూడా అభిమానులు అక్కడక్కడ కొంతమంది కనిపించారు, కానీ ఎక్కడ కూడా పెద్ద క్రౌడ్ కనిపించలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద మళ్ళీ క్రౌడ్ పూల్ చేసి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని చెప్పి కూడా అభిమాన సంఘాలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇంటి దగ్గర కూడా పెద్దగా క్రౌడ్, అభిమానులు ఎవరు పెద్దగా క్రౌడ్ కనిపించట్లేదు. పోలీసులు కూడా ఏమైనా క్రౌడ్ ఎక్కువైనా కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని వైపుల రోడ్డుకు అన్ని వైపులా బారికేడ్స్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఈ కాలనీ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజంతా కూడా విఐపీస్ అంటే ముఖ్యంగా సినీ రంగ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ పరామర్శించే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజంతా కూడా పోలీసు బందోబస్తు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, కీప్ అప్డేటింగ్ as we'll get back to you in touch. ప్రస్తుతానికైతే సినీ ప్రముఖుల తాకిడి అల్లు అర్జున్ నివాసానికి పెరుగుతుందనే చెప్పాలి. ఈ రోజంతా కూడా సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకునే పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా వస్తున్నారు, అల్లు అర్జున్ని పరామర్శిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు కుటుంబానికి. అండ్ అట్లాగే చాలా చాలా టఫ్ టైమ్స్ లో ఉన్నామని అల్లు అర్జునే డైరెక్ట్ గా అడ్మిట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంచెం పరిస్థితులే కనబడి ఈ ఇబ్బందికర వాతావరణంలోనే ఉంది ప్రెసెంట్ అన్నట్టుగా కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేయడం చూసాం. సో ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక కుటుంబం అని మనం పదే పదే చెప్తూ ఉంటాం. అది ఇప్పుడు రిజెంబుల్స్ అవుతుంది. అది అంతా కూడా ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి జైలుకు వెళ్ళి మధ్యంతర బెయిల్ మీద ఇంటికి వస్తే తనకి మేమందరం ఒకటే అనే యూనిటీని రిప్రజెంట్ చేసే విధంగా రాణా దగ్గర నుంచి మొత్తం అందరూ ఎవ్రీవన్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, బంధువులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే ఇంకా పెద్ద పెద్ద విఐపీలు కూడా, మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అందరూ కూడా ఈరోజు అల్లు అర్జున్ కలిసి ఇది నిజంగా హఠాత్ పరిణామం, చాలా ట్రాజడీగా ఇది అంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. అంతా కూడా ఉత్కంఠభరితంగా అందరూ షాకుల మీద షాకులు. అంటే ఫస్ట్ అసలు యువర్ అండర్ అరెస్ట్ అనే డైలాగ్ దగ్గర నుంచి మొదలైనటువంటి షాకు నిన్న 14 రోజుల సాధారణ రిమాండ్ వరకు ఆ షాక్ కంటిన్యూ అయితే దానికి తెరవదించింది మాత్రం నిజంగా హైకోర్టు. ఉత్కంఠకి ఒకంత బ్రేక్ వేసి మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే అందరూ ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా అల్లు అర్జున్ అభిమానులు కానీ, లేదంటే సినీ ప్రేమికులు కానీ, సినీ
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ విషయాన్ని చాలా చాలా ఉత్కంఠభరితంగా చూశారు. ఇరు తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా భారతదేశానికి సంబంధించి భారతదేశంలో దగ్గర దగ్గర 21 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్స్ నమోదు చేసినటువంటి మూవీలో హీరో పుష్ప 2 అంత ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్న దాంట్లో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళాడు. అది కూడా ఆ సినిమా రిలీజ్ బెనిఫిట్ షోకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్లో అన్న నేపథ్యంలో దేశం మొత్తం కూడా నిన్న నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి అలాగే హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందా అన్న దానికి సంబంధించి 2 కళ్ళు కూడా పెట్టి చూశాయని చెప్పొచ్చు. ఇది చూసింది దేశం అంతా అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఒక తీర్పునివ్వడం, మధ్యంతర బెయిల్కి తీర్పునివ్వడం, ఈ నేపథ్యంలో ఆ రాత్రే రిలీజ్ అవుతారని అందరూ ఆశగా ఎదురు చూసిన నేపథ్యంలో అది జరగదు అని తెలుసుకున్న పక్షంలోనే మైట్ బి అల్లు అరవింద్ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళడం, తర్వాత తదుపరి కార్యక్రమానికి లేదా కార్యాచరణకి ఆయన సిద్ధం చేసుకోవడం, అందరినీ కూడా అలా యునైట్ చేసుకుని ఆ నెక్స్ట్ డేకి జరగాల్సినటువంటి పరిణామాలన్నిటికీ కూడా ప్లాన్ చేయడం మనం అంతా చూసాం. సో ఈరోజు జనరల్గా లేట్ అవుద్దేమో, నిన్నట్లాగానే ఈరోజు కూడా ఆలస్యం అవుతుందేమో అని అనుకున్నప్పటికీ ఉదయం 6:30 గంటలకే జైలు అధికారులు అల్లు అర్జున్ని వెనక గేటు ద్వారా ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి పంపించడం జరిగింది. ఆయన ఇంటికి చేరుకుంటారని అనుకున్నప్పటికీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్, ఆయన డైరెక్ట్గా అల్లు ఎంటర్టైన్మెంట్ ఆఫీస్కి వెళ్ళారు. అదే జూబ్లీ హిల్స్లో ఉంది. ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రతినిధులు చెప్తున్నట్లుగా అక్కడే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి అత్యంత సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. అలాగే పుష్ప 2 మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు, దిల్ రాజు చేరుకున్నారు. అండ్ మిగతా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి అల్లు అరవింద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అక్కడికి చేరుకున్నారు. చాలాసేపు డిస్కషన్స్ జరిగాయి. డిస్కషన్ జరిగిన అనంతరం అక్కడ అడ్వకేట్స్ కూడా చేరుకున్నారు. ఆ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత అగైన్ హీ చేంజ్డ్ హిస్ డ్రెస్. ఇప్పుడు రిలాక్స్డ్గా ఇప్పుడు కనబడుతోంది. ఆయన మొహం కాస్త రిలాక్స్ అయినట్లుగా రిజంబుల్ అవుతుంది కెమెరాకి. అందరితో మాట్లాడుతున్నారు ఓపెన్గా, అందరినీ ఆప్యాయంగా ఆయన పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వాళ్ళు అల్లు అర్జున్కి భరోసా ఇస్తుంటే హీఈస్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ సో కూల్ ఇన్ ద స్క్రీన్. సో చూడ్డానికి చాలా కూల్గా కనబడుతున్నప్పటికీ బ్యాక్ ఎండ్ మాత్రం జరుగుతున్నటువంటి చర్చలు చాలా వేడిగా ఉన్నాయి. అడ్వకేట్లు అందరూ కూడా రాత్రి కావాలనే పోలీసులు జైల్లో ఉంచారు అని చెప్పి ఒక వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. సో దీన్ని ఖచ్చితంగా మేము కోర్టులో సవాల్ చేస్తాం, దీన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ తెలిపారు. కానీ జైలు అధికారులు కూడా తమ వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 10 దాటిన తర్వాత తమకి ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఉత్తర్వులు తమ చేతికి వచ్చాయని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే, ఒక ప్రక్కన పోలీసులు కూడా డివిజన్ బెంచ్కు వెళ్తే కనుక, డివిజన్ బెంచ్లో కనుక అపీల్ చేస్తే ఈ కోర్టు డెసిషన్ని మధ్యంతర బెయిల్కి సంబంధించి సోమవారం మరొకసారి వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. దానికి కూడా పుష్ప టీం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. రియల్ అల్లు అర్జున్ అడ్వకేట్ టీం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సో జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అల్లు అర్జున్ దృశ్యాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన పిక్చర్ని, ఆయన వేసుకున్నటువంటి షర్ట్ మీద కూడా ఫ్లవర్ నహి మై ఫైర్ హూ అన్నటువంటి మ్యాటర్ కూడా ఆ టీషర్ట్ మీద ఉంది. సో అలాంటి టీషర్ట్ వేసుకున్నారు ఆయన. సో మొత్తానికి ఎవ్రీథింగ్ అంటే పుష్ప 2 యూనిట్ అంతా కూడా